బాబిలోన్లోని అత్యంత సంపన్నుడు, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్. ప్రాచీనుల విజయగాథలు, సంపద మీద వచ్చిన అత్యంత స్ఫూర్తిదాయక పుస్తకం బై జార్జ్ ఎస్ క్లాసన్. ఆడియో బుక్కి స్వాగతం. జార్జ్ శామ్యూల్ క్లాసన్ లూయిజియానా, మిస్సౌరీలో 1874 నవంబర్ 7న పుట్టారు. ఆయన నెబ్రాస్కా యూనివర్సిటీలో చదివారు. స్పానిష్ అమెరికన్ యుద్ధంలో అమెరికా సైన్యంలో పనిచేశారు. ముద్రణ రంగంలో చాలా కాలం పనిచేసిన అనుభవంతో ఆయన క్లాసన్ మ్యాప్ కంపెనీ ఆఫ్ డెన్వర్, కొలరాడాను మొదలుపెట్టి అమెరికా మరియు కెనడా మొదటి రోడ్ అట్లాస్ని ప్రచురించారు. 1926లో మొట్టమొదటిసారిగా ఆర్థిక విజయం, పొదుపు మీద ఒక పేరు పొందిన ధారావాహికను ప్రాచీన బాబిలోన్ నేపథ్యంలో కూర్చిన నీతి కథలతో కరపత్రాలుగా ప్రచురించారు. బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీల్లో వీటిని పెద్ద మొత్తంలో పంచారు. దాంతో ఇవి కొన్ని లక్షల మందికి తెలిసాయి. వీటిలో అన్నిటికంటే ప్రాచుర్యం పొందినది ప్రస్తుతం మీరు చదువుతున్న బాబిలోన్లోని అత్యంత సంపన్నుడు అనే నీతి కథ. ఈ బాబిలోనియన్ నీతి కథలు స్ఫూర్తి కలిగించే ఒక ఆధునిక మహాకావ్యం. దూరాల్లోకి పయనించే దారిలాగా మీ ముందు మీ భవిష్యత్తు పరుచుకుని ఉంది. ఆ దారి వెంట మీరు సాధించాలనుకునే ఆశలు, సాకారం చేసుకోవాలనే కోరికలు ఉన్నాయి. మీ ఆశల్ని, కలల్ని నెరవేర్చుకోవాలనుకుంటే అన్నిటికంటే ముందు మీరు డబ్బు విషయంలో విజయం సాధించాలి. తరువాతి పేజీల్లో స్పష్టంగా ఇచ్చిన ఆర్థిక సూత్రాలను ఉపయోగించుకోండి. వాటిని డబ్బు తక్కువగా ఉన్న సంచి అంటే పర్సు వల్ల ఎదురయ్యే కష్టాల నుంచి డబ్బుతో నిండిన పర్సు ఇచ్చే సంతోషమైన జీవితం వైపు మిమ్మల్ని నడిపించనివ్వండి. భూమి ఆకర్షణ సిద్ధాంతం లాగానే ఈ డబ్బుకి సంబంధించిన సిద్ధాంతాలు కూడా విశ్వవ్యాప్తమైనవి, మారనివి. ఎంతోమంది విషయంలో నిజమైనట్టుగా అవి మీకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు కావలసిన కిటుకును, పెద్ద బ్యాంకు బ్యాలెన్సు, సంతృప్తికరమైన ఆర్థిక ఎదుగుదలను ఇస్తాయి. డబ్బు ఐహికమైన విజయాన్ని కొలిచే మాధ్యమం. డబ్బు ఈ భూమి మీద ఉండే అత్యుత్తమ ఆనందాలను ఆస్వాదించేలా చేస్తుంది. డబ్బు సంపాదించడానికి ఆధారమైన సరళమైన విధి విధానాలను అర్థం చేసుకునే వారి దగ్గర డబ్బుకి కొదవ ఉండదు. 6000 ఏళ్ల కిందట బాబిలోన్ వీధులు సంపన్నులతో నిండిపోయినప్పుడు డబ్బుని ఏ సిద్ధాంతాలు శాసించాయో అవే ఈ రోజుకి కూడా శాసిస్తున్నాయి. డబ్బు సంపాదించడానికి ఆధారమైన సరళమైన విధి విధానాలను అర్థం చేసుకునే వారి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది. 1. నీ సంచిని పెద్దది చేసుకోవడం మొదలుపెట్టు. 2. ఖర్చుని అదుపులో పెట్టుకో. 3. నీ వద్దనున్న పసిడిని రెట్టింపు చెయ్యి. 4. నష్టం రాకుండా నీ ఆస్తిని కాపాడుకో. 5. నీ నివాసాన్ని ఒక లాభదాయకమైన పెట్టుబడిగా చేసుకో. 6. భవిష్యత్తు ఆదాయం గురించి బీమా చేయి. 7. సంపాదన సామర్థ్యాన్ని పెంచుకో. ముందు మాట. మన దేశ సౌభాగ్యం మనలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆర్థిక శ్రేయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఈ పుస్తకం మనలోని ప్రతి ఒక్కరి సొంత విజయాలతో కూడుకొని ఉంటుంది. విజయం అంటే మన సొంత ప్రయత్నాలు, శక్తి సామర్థ్యాలతో మనం ఏదైనా సాధించడం. సరైన సన్నాహాలు చేసుకోవడం విజయం సాధించడానికి తొలిమెట్టు. మన ఆలోచనలు ఎలా ఉంటే మన చేతలు కూడా అలానే ఉంటాయి. మనం ఎలా అర్థం చేసుకుంటామో అలానే ఆలోచిస్తాము. ఆర్థిక జ్ఞానాన్ని సముపార్జించడానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి. దీని వలన పట్టుదలతో ఉన్న వాళ్ళకి ఆర్థిక విజయాల విషయంలో ఉపకారం జరుగుతుంది. దానివల్ల వారు డబ్బు సంపాదించి దానిని జాగ్రత్త చేసుకుని ఇంకా డబ్బు సంపాదించగలరు. తరువాతి పేజీలు మనల్ని ప్రాథమిక ఆర్థిక సూత్రాలను పెంచి పోషించిన బాబిలోన్ తీసుకువెళ్తాయి. ఆ సూత్రాలను ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించి అనుసరిస్తోంది. ఎన్నో దేశాల నుంచి పాఠకులు తమకి ఆర్థిక ఎదుగుదలకి, గొప్ప ఆర్థిక విజయాలు కలిగేందుకు, క్లిష్టమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కారం దొరికేందుకు ఈ పుస్తకం స్ఫూర్తినిచ్చిందని ఉత్సాహంగా చెబుతున్నారని రచయిత పేర్కొన్నారు. అటువంటి స్ఫూర్తే కొత్త పాఠకులకి కలగాలన్న ఆకాంక్షను రచయిత వెలిబుచ్చుతున్నారు. ఈ కథలను మిత్రులకి, బంధువులకి, ఉద్యోగులకి, సహచరులకి, ధారాళంగా పంచిన వ్యాపార కార్యనిర్వాహకులకి రచయిత ఈ సందర్భంగా తన కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు. అనుభవజ్ఞులైన వారు చెప్పే విషయాల కంటే వేరే ఏదీ గొప్పది కాదు. ఎందుకంటే వారు ఆ సూత్రాలని అమలుపరిచి ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించిన వారు కాబట్టి. బాబిలోన్ ప్రాచీన కాలంలో అత్యంత సంపన్నమైన నగరం.
ఎందుకంటే ఆ నగరవాసులు ఆ కాలంలో అత్యంత ధనవంతులు. వారు డబ్బు విలువను తెలుసుకుని గౌరవించారు. వారు డబ్బుని సంపాదించడం, డబ్బు దాచడం, ఆ డబ్బుతో ఇంకా డబ్బుని ఆర్జించడంలో చాలా మంచి సూత్రాలను పాటించారు. వారు మనమంతా కోరుకున్న దాన్నే పొందారు. అదే భవిష్యత్తు కోసం ఆదాయం. బాబిలోన్ చారిత్రక నమూనా. చరిత్ర పుటల్లో బాబిలోన్ కంటే ఆకర్షణీయమైన నగరం లేదు. దాని పేరులోనే సంపద, వైభవం ఉన్నాయి. ఆ నగర పసిడి, రత్నరాసుల నిధులు అమోఘం. ఎవరైనా సాధారణంగా అలాంటి ధనిక నగరాన్ని ఒక విలాసవంతమైన, సహజ వనరులు సమృద్ధిగా ఉన్న అటవీ పరిసరాలు, గనుల మధ్యలో ఉన్నట్టుగా ఊహించుకుంటారు. కానీ ఇది అలా కాదు. యూఫ్రేట్స్ నదీ తీరాన ఒక నిర్జల లోయలో ఈ నగరం ఉంది. అడవులు కానీ, గనులు కానీ, చివరికి ఒక రాయి కూడా లేని ప్రాంతం. పంటలు పండించడానికి అనువుగా సకాలంలో వర్షం కూడా పడేది కాదు. బాబిలోన్ అనేది ఏమీ లేని దగ్గర కూడా అద్భుతాలు చేయడంలో మనిషి బుద్ధిని, శక్తి సామర్థ్యాల్ని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ. ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కటి మానవ కల్పితమే. సిరి సంపదలన్నీ మనిషి చేసుకున్నవే. బాబిలోనికి ఉన్నదల్లా నదీ జలాలు, సారవంతమైన నేల మాత్రమే. అప్పటికైనా ఎప్పటికైనా గొప్ప విద్య ద్వారా బాబిలోన్కి చెందిన ఇంజనీర్లు ఆ నదీ జలాన్ని ఆనకట్ట కట్టి, కాలువలు తవ్వి నీటిని మళ్లించారు. ఈ నిర్జల లోయలో ఉండే బీడుబారిపోయిన నేల మీదకి కాలువ నీరు ప్రవహించి ఆ నేలని సారవంతం చేశాయి. చరిత్ర ఎరిగిన గొప్ప విన్యాసాల్లో ఇది మొదటి స్థానం సంపాదించింది. లోకానికి తెలియని ఇలాంటి గొప్ప నీటిపారుదల వ్యవస్థ వల్ల ప్రాంతం ఎన్నో పంటల్లో విరివిగా పండాయి. బాబిలోన్ ఉనికి ఉన్నంతకాలం ఎంతోమంది రాజులు ఆ నగరాన్ని పరిపాలించారు. వారందరూ అనుకోకుండా గెలిచిన వారే. బాబిలోన్ ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నప్పటికీ అవన్నీ ప్రాంతీయ అవసరాలు లేదా ఆత్మరక్షణ కోసం చేసినవే. ఈ యుద్ధాలన్నీ కూడా బాబిలోన్ నిధులని కోరి వాటి కోసం అత్యాశపడి వేరే దేశపు రాజులు మొదలుపెట్టినవే. బాబిలోన్ ముఖ్యమైన పరిపాలకులు కూడా అందరూ వారి తెలివితేటలు, సాహసాలు, న్యాయం, ధర్మం వల్ల చరిత్రలో మిగిలిపోయారు. బాబిలోన్ గర్వం అనేది లేని చక్రవర్తులను ఎందరినో లోకానికి పరిచయం చేసింది. వారెవ్వరూ కూడా అహంకారానికి కానీ, గర్వానికి కానీ తావివ్వకుండా ఉన్నవారే. బాబిలోన్ నగరం ఇప్పుడు లేదు. ఆ మహానగరాన్ని కట్టి కొనసాగించిన మానవ శక్తి నశించినప్పుడే ఆ నగరం ఎడారి అయిపోయింది. ఈ నగరం ఏసియాలో సుయోజ్ కాలువకి 600 మైళ్ళు తూర్పున, పర్షియన్ గల్ఫ్కి ఉత్తరాన ఉంటుంది. భూమధ్య రేఖకి 30 డిగ్రీల పైన ఉంటుంది. రమారమి ఆరిజోనాలోని యామా లాగానే, ఈ అమెరికన్ నగరం లాగానే వేడిగా, పొడిగా ఉంటుంది బాబిలోన్ కూడా. ఒకప్పుడు జనసంచారంతో, పాడి పంటలతో కలకల్లాడిన యూఫ్రేట్స్ లోయ ఈరోజు మళ్ళీ ఒక బీడుభూమిగా మారిపోయింది. ఈ ఎడారిలో ముళ్ళకంపలు, గడ్డి పెరగడం కూడా చాలా కష్టం. ఆ సారవంతమైన నేల, గొప్ప కట్టడాలు, ధనికుల మేడలు ఏవీ లేవు. అరబ్బు దేశదిమ్మరులు మాత్రమే ఇక్కడ చిన్న గుడారాలు వేసుకుని నివసిస్తూ ఉంటారు. క్రీస్తు శకం మొదలైనప్పటి నుంచి ఇలానే ఉంది. ఈ లోయని ఆనుకుని మట్టి కొండలు ఉండేవి. చాలా శతాబ్దాల పాటు ఇవి కేవలం యాత్రికులకు మాత్రమే అన్నట్టు ఉండేవి. కానీ అక్కడ విరిగిన కుండ పెంకులు, వర్షానికి కొట్టుకొచ్చిన ఇటుకల వలన పురావస్తు శాస్త్రజ్ఞులు వీటిని చూశారు. ఐరోపా మరియు అమెరికన్ సంగ్రహాలయాల వారు ఖర్చులన్నీ పెట్టుకుని ఇక్కడికి వచ్చి తవ్వకాలు చేసి ఏమేమి దొరికే అవకాశం ఉందో చూశారు. పలుగు, పారలు దొరకటంతో ఇది చాలా ప్రాచీనమైన నగరం అని తెలిసింది. వీటిని నగర సమాధులను కూడా పిలవవచ్చు. వీటిలో బాబిలోన్ ఒకటి. ఒక 20 శతాబ్దాలకి పైగా గాలులు ఇక్కడి ఎడారి ధూళిని అస్తవ్యస్తం చేశాయి. ఇటుకతో కట్టిన ఆ గోడలన్నీ కూలిపోయి మరొక్కసారి నేలమట్టం అయిపోయాయి. ఒకప్పుడు సంపన్న నగరమైన బాబిలోన్ ఇప్పుడు ఇలా ఉంది. ఎన్నో ఏళ్లుగా వదిలేసిన ఒక మట్టి కుప్పలాగా ఏ ఒక్క మనిషికి దీన్ని కనుగొనేంత వరకు పేరు కూడా తెలియలేదు. కొన్ని శతాబ్దాల నుంచి రోడ్ల మీద ఉండిపోయిన వ్యర్థాలు, గొప్ప ఆలయాలు, రాజభవనాలు అన్నీ శుభ్రం చేసేదాకా ఎవ్వరికీ దీని గురించి తెలియలేదు. ఎంతోమంది శాస్త్రవేత్తలు బాబిలోన్ నాగరికతని, ఈ లోయలో ఉన్న వేరే నగరాలని కూడా ఎంతో ప్రాచీనమైనవిగా భావిస్తారు. దీన్ని సమర్థిస్తూనే ఇది ఒక 8000 ఏళ్ల కిందటి నగరమని తెలిసింది.
దీనిలో ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ నగరాన్ని ఇది ఎన్ని ఏళ్ల క్రిందటిది అని తెలుసుకోవడానికి వాడిన పద్ధతులు, సూర్యగ్రహణం గురించిన విషయాలు మాత్రం బాబిలోన్ నగరం ధ్వంసమైనా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు బాబిలోన్లో కనిపించిన లాంటి గ్రహణం కనిపించగానే ఈ విషయాన్ని గమనించి మన క్యాలెండర్కి వాళ్ళ క్యాలెండర్కి ఒక సంబంధాన్ని ఏర్పరిచారు. ఈ రకంగా 8000 ఏళ్ల క్రితం బాబిలోన్లో నివసించిన సుమేరైట్లు ఎంతో సురక్షితమైన నగరంలో నివసించేవారని నిరూపించారు. కానీ ఇలాంటి నగరాలు ఎన్ని శతాబ్దాల క్రిందటివి అని ఊహాగానాలు మాత్రమే ఉంటాయి. వారు ఆ గోడ మధ్య ఉండే ఆటవిక మనుషుల్లాంటి వారు కారు. వారు బాగా చదువుకున్న వివేకం గలవారు. చరిత్రను బట్టి చూస్తే వారు మొదటి ఇంజనీర్లు, మొదటి ఖగోళ శాస్త్రవేత్తలు, మొదటి గణిత శాస్త్రజ్ఞులు, మొదటి పెట్టుబడిదారులు, ఒక లిపిని ప్రవేశపెట్టిన వారు ఈ నగరవాసులు. బీడు భూమిని ఎలా సాగు భూమిగా మార్చారో తెలిసిందే. ఈ కాలువ అవశేషాలు ఇంకా మనం చూడగలము. కానీ వాటిలో చాలా శాతం ఇసుకతో నిండిపోయాయి. కొన్ని ఎంత పెద్దవి అంటే నీరు లేకపోతే 1 డజను గుర్రాలని వరుసగా స్వారీ చేయవచ్చు. పరిమాణంలో వాటిని కొలరాడో మరియు ఊతాలో ఉన్న అతిపెద్ద కాలువతో పోల్చవచ్చు. ఈ భూమిని సాగు చేయడమే కాకుండా బాబిలోన్ ఇంజనీర్లు ఇంచుమించు ఇలాంటిదే ఇంకొక వ్యవస్థ పూర్తి చేశారు. మరుగునీటి వ్యవస్థను బాగు చేసి యూఫ్రేట్స్ మరియు టిగ్రిస్ నదుల దగ్గరలో ఉండే బురద చిత్తడి నేలని కూడా సాగు చేశారు. హీరోడోటస్ అనే ఒక గ్రీకు యాత్రికుడు, చరిత్రకారుడు బాబిలోన్ని ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చూసి దాని గురించి ఇచ్చిన విషయాలు మాత్రమే బయటి వ్యక్తి ఒకరు బాబిలోన్ గురించి ఇచ్చిన సమాచారం. ఆయన రాతలు నగరాన్ని గురించి ఒక స్పష్టమైన వర్ణనని, అక్కడ ఉన్న కొన్ని అపూర్వమైన పద్ధతుల గురించి తెలుపుతాయి. అక్కడి భూసారము, విరివిగా పండే గోధుమ, బార్లీ గింజలు గురించి విశేషంగా తెలిపారు ఆయన. బాబిలోన్ వైభవం పోయింది, కానీ అక్కడి జ్ఞానాన్ని మన కోసం పదిలపరిచారు. మనం వారికి ఎప్పటికో ఎంతో రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో కాగితం లేదు కాబట్టి వారు ఎంతో ఆలోచనతో బంకమట్టి ఫలకాల మీద రాశారు. రాయడం అయ్యాక వాటిని కాల్చి గట్టిగా పెంకుల చేసేవారు. అవి 6 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పుతో 1 అంగుళం మందంతో ఉండేవి. ఈ మట్టి ఫలకాలు ఇప్పటి ఆధునికమైన వాటంతగా వాడేవారు అప్పట్లో. వాటి మీద ఎన్నో పురాణాలు, కవిత్వం, చరిత్ర, రాచరిక ఆజ్ఞ ప్రతవులు, భూము చుట్టాలు, ఆస్తుల దస్తావేజులు, వాగ్దాన పత్రాలు, సుదూర నగరాలకు రాసిన లేఖలు కూడా ఉన్నాయి. ఈ మట్టి ఫలకాల నుంచి మనం అప్పటి ప్రజల అంతరంగ విషయాలు, వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకి, ఒక ఫలకం మీద ఒక పల్లెకి చెందిన వర్తకుడి వద్ద ఫలానా పేరుగల ఒక వ్యక్తి ఒక ఆవుకి బదుగా 7 బస్తాల గోధుమలు తీసుకున్నట్టుగా, వాటిలో 3 పంపినట్టు, ఇంకొక 4 అతని సమ్మతి కోసం చూస్తున్నట్టుగా ఒక రసీదు కూడా ఉంది. ఈ శిథిలమైన నగరాల్లో పదిలంగా పూడ్చిపెట్టిన ఎన్నో వందల వేల ఫలకాలు, గ్రంథాలయాల్ని పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికితీశారు. బాబిలోనికి చెందిన ఎన్నో అద్భుతాల్లో ఈ నగరానికి చుట్టూరా ఉండే పటిష్టమైన గోడలు. పురాతన కాలానికి చెందిన వారు వీటిని ఈజిప్ట్కి చెందిన పిరమిడ్లతో పోల్చారు. ఎందుకంటే అవి ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి కాబట్టి. సెమిరామిస్ రాణికి ఈ నగర చరిత్ర మొదటిసారిగా గోడలు కట్టించిన ఘనత దక్కింది. ఆధునిక కామటి వారు అసలు గోడల ఆచూకీ తెలుసుకోలేకపోయారు. వాటి అసలు ఎత్తు కూడా తెలియలేదు. తొలి రచయితలు రాసిన దాన్ని బట్టి అవి ఒక 50 నుంచి 60 అడుగుల ఎత్తు ఉండేవని, బయట వైపు కాల్చిన ఇటుకతో, లోపలి వైపు నీటి కందలతో ఉండేవని తెలిసింది. నబోపొలాసర్ అనే రాజు క్రీస్తుపూర్వం 600 ఏళ్ల కిందట మొదలుపెట్టిన గోడలు ఇంకా ప్రసిద్ధి. అలాంటి ఒక పెద్ద ఎత్తున చేసిన పునఃకట్టడాలని చూసేందుకు ఈ రాజు నోచుకోలేదు. ఇది బైబిల్ చరిత్రలో సుపరిచితమైన అతని కొడుకు నెబ్యుకాడ్నెజార్కి వదిలిపెట్టారు. తరువాత కట్టిన గోడలు దాదాపు 160 అడుగుల ఎత్తు ఉండేవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే ఇవి దాదాపు ఆధునిక 15 అంతస్తు కార్యాలయ భవనమంత ఉండేవి. మొత్తం ఎత్తు 9 నుంచి 11 మైళ్ళు ఉండవచ్చని అంచనా. ఒక 6 గుర్రాల రథం నడిపేంత వెడల్పు ఉండేవి అవి. ఈ గొప్ప కట్టడాల్లో ఇప్పుడు పునాదుల్లో చాలా చిన్న భాగం మిగిలి ఉంది. వీటి ధ్వంసమే కాకుండా అరబ్బు ఇటుక కోసం భవనాలను ధ్వంసం చేసేశారు.
బాబిలోన్ మీదకి ఆ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క విజేత యుద్ధం ప్రకటించిన వారే. ఈ నగరాన్ని ఆక్రమించడానికి ఎంతోమంది రాజు వృధా ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లోని సైన్యాన్ని తీసి పారేయడానికి వీల్లేదు. చరిత్రకారులు దాదాపు 10,000 గుర్రపు బలగం, 25,000 రథ సైన్యం, 1,200 సైనికులు, 1000 మందికి పైగా దళము ఉండేవని చెప్తున్నారు. యుద్ధ సామాన్లు మరియు దారి మేర ఆహారము అంతా సమకూర్చడానికి 2 నుంచి 3 ఏళ్ల దాకా కూడా పట్టేది. బాబిలోన్ నగరం ఇప్పటి ఆధునిక నగరాల్లాగానే ఎంతో పద్ధతిగా ఉండేది. అక్కడ వీధులు, దుకాణాలు ఉండేవి. వ్యాపారులు వారి సరుకును ప్రజలు ఉండే జిల్లాల్లో విక్రయించేవారు. వైభవమైన ఆలయాల్లో పూజారులు నివసించేవారు. రాజభవనాలకి నగరంలోనే ఒక ఆవరణము ఉండేది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న గోడలు నగరం కంటే కూడా ఎత్తుగా ఉండేవి. బాబిలోన్ నగరవాసులు కళల్లో ఆరితేరినవారు. ఈ కళల్లో శిల్పకళ, చిత్రకళ, నేత, బంగారు వస్తువులు చేయడం, లోహ ఆయుధాలు చేయటం, వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం వంటివి ఉన్నాయి. ఈ నగర రత్నవర్తకులు ఎంతో గొప్ప కళా నైపుణ్యం గల నగలను చేశారు. వీటిలో చాలా వరకు సంపన్నుల సమాధుల నుంచి వెలికితీసి ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రదర్శనాల్లో ఉంచారు. మిగతా ప్రపంచమంతా చెట్లను కొట్టడానికి రాతి గొడ్డలి, వేటకి పదును లేని బాణాలు వాడే కాలంలోనే వీరు లోహపు గొడ్డలి, పదునైన బాణాలు వాడేవారు. బాబిలోన్ నగరవాసులు చాలా తెలివిగల వర్తకులు. మనకు తెలిసినంత వరకు డబ్బుని మార్చడం, వాగ్దాన పత్రాలు వాడటం, ఆస్తులకి రాతపత్రాలు కనిపెట్టింది వీరే. బాబిలోన్ నగరంలో క్రీస్తుపూర్వం 540 ఏళ్ల వరకు ఎవ్వరూ శత్రువు అడుగుపెట్టలేదు. అప్పుడు కూడా గోడల్ని తాకలేదు. బాబిలోన్ పతనం చాలా అసాధారణమైనది. సైరస్ అనే ఒక గొప్ప విజేత ఆ నగరాన్ని ముట్టడి చేసి ఆ అసాధ్యమైన గోడల అణువు తీసుకోవాలని అనుకున్నాడు. బాబిలోన్ రాజు సబోనిడస్ సలహాదారులు ఆయనని వెళ్ళి సైరస్ని కలిసి నగరం ఆక్రమణ జరగక ముందే యుద్ధం చేయవలసిందిగా చెప్పారు. బాబిలోన్ సైన్యం ఓడిపోయి నగరం నుంచి వెళ్ళిపోయింది. సైరస్ ద్వారాలు తెరిచి ఈ నగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరం పేరు ప్రతిష్టలు అన్నీ మెల్లగా తగ్గిపోయాయి. కాలక్రమేణా ఇది నిర్జన ప్రదేశంగా మారిపోయి మునుపటిలాగానే ఎడారిలా మారిపోయింది. బాబిలోన్ ఒకసారి పతనం చెందాక మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోలేదు, కానీ నాగరికత అనేది దానికి ఎంతో రుణపడి ఉంటుంది. కాలయుగాలు ధూళిలో కలిసిపోయాయి, కానీ బాబిలోన్ ఇచ్చిన జ్ఞానం అనేది మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. చాప్టర్ 2 పసిడిని కోరుకున్న మనిషి. బాబిలోన్లోని రథాలు నిర్మించే బన్సిర్ చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. తన ఇంటి చుట్టూ తక్కువ ఎత్తులో ఉన్న గోడ మీద తన ఆసనం ఉంచి చిన్నదైన తన ఇంటిని, సగం తయారైన రథం నిలిచి ఉన్న పైకప్పులేని కార్ఖానాని బాధగా చూశాడు. అతని భార్య తరచూ ఆ తెరచి ఉన్న తలుపు దగ్గర కనిపిస్తోంది. ఆహారపు బస్తా దాదాపు ఖాళీ అయిందని, ఆ రథాన్ని పూర్తి చేసి ఒక సంపన్నమైన కొనుగోలుదారుడికి అమ్మి డబ్బు సంపాదించాలనే విషయాన్ని ఆవిడ చూపులు అతనికి తెలుపుతున్నాయి. అందుకోసం రథాన్ని అవసరమైన చోట్ల సుత్తితో కొట్టి, కోసి, సానపెట్టి, రంగులేసి, తోలుని చక్రాల అంచులకి గట్టిగా బిగించి సిద్ధంగా ఉంచాలి. అయినప్పటికీ అతని దృఢమైన కండలు తిరిగిన దేహం ఆ గోడ మీద స్థిరంగా కూర్చుని ఉంది. పరిష్కారం దొరకని ఒక సమస్య గురించి అతని బుర్ర ఆలోచిస్తుంది. ఈ యూఫ్రేట్స్ లోయలో మండిపోయే ఎండ అతన్ని నిర్దాక్షిణ్యంగా దహించి వేస్తుంది. అతని నుదుటి మీద చెమట బిందువులు ఏర్పడి అతని కనుబొమ్మల మీదుగా కిందికి జారి అతని రోమాంచితమైన ఛాతి మీద మాయమైపోతున్నాయి. అతని ఇంటి వెలుపల రాజభవనం చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహారీ గోడ నిలిచి ఉంది. దగ్గరలోనే నీలాకాశాన్ని చీలిస్తూ రంగులు వేసిన బెల్ ఆలయ గోపురం ఉంది. అంతటి ఘనమైన వాటి నీడలో అతని చిన్న ఇల్లు, మరెన్నో అశుభ్రమైన ఇల్లు ఉన్నాయి. బాబిలోన్ ఇలానే ఉండేది. వైభవం, మురికి, కళ్ళు చెదిరే సంపద, కంపు కొట్టే పేదరికాల కలయికగా. ఇవన్నీ ఏమాత్రం పద్ధతి, వ్యవస్థ లేకుండా నగరాన్ని కాపాడే గోడల లోపల కిక్కిరిసి ఉండేవి. అతని వెనుక, ఒకవేళ వెనక్కి తిరిగి చూసి ఉంటే, చెప్పులు ధరించిన వర్తకులు, వారికి పక్కనే చెప్పులు లేని భిక్షగాలను తోసుకుంటూ సంపన్నుల రథాలు వెళ్తున్నాయి. ఎంత ధనికులైనా సరే రాజుగారి వేలాడే ఉద్యానవనాన్ని తడిపేందుకు మేక చర్మంతో చేసిన భారీ సంచుల్లో నీరు తీసుకుని వెళ్ళే సేవకుల వరుసకి దారి ఇవ్వటానికి మురికి కాలువల్లోకి వెళ్లాల్సిందే.
బన్సీర్ నగర రణగుణ ధ్వనులు వినటం కంటే కూడా తన సొంత సమస్యల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. బాగా తెలిసిన లైర్ అంటే ఒక సంగీత వాద్య పరికరం తీగలను మీటిన శబ్దం అనుకోకుండా వినిపించి అతని దీర్ఘాలోచన నుంచి మేల్కొల్పింది. వెనక్కి తిరిగి చూస్తే తన ప్రాణ స్నేహితుడు సంగీతకారుడు కొబ్బి సున్నితమైన నవ్వుతో నిలబడి ఉన్నాడు. ఓ నా మంచి స్నేహితుడా, ఆ దేవుడు నిన్ను గొప్ప ఔదార్యంతో దీవించుగాక అని విపులంగా మొదలుపెట్టాడు కొబ్బి. అయినా కూడా నీ మీద వారికి చాలా దయ ఉన్నట్టుంది. నువ్వు పని చెయ్యవలసిన అవసరం లేదు. నేను నీ అదృష్టానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఆ సంతోషాన్ని నేను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నీ డబ్బు సంచి నిండుగా ఉండి ఉండాలి, లేకపోతే నువ్వు నీ దుకాణంలో తీరిక లేకుండా ఉండేవాడివి. అటువంటి సంచి నుంచి నువ్వు నాకు ఈ రాత్రి జరిగే విందు పూర్తయ్యే వరకు 2 సెకండ్లు ఇస్తే వాటిని మళ్ళీ తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. నా దగ్గర కనుక 2 సెకండ్లు ఉండుంటే అని బన్సీర్ నిట్టూర్పుగా, ఎవరికి ఇచ్చేవాని కాదు, నీకు కూడా నా ప్రాణ స్నేహితుడా. ఎందుకంటే అవి నా సంపద, మొత్తం సంపద అయ్యుండేవి. ఎవ్వరూ తన దగ్గర ఉన్న మొత్తం సంపాదంతా ఇచ్చారు, ప్రాణ స్నేహితుడికి కూడా. ఏంటి అని ఆశ్చర్యంతో అడిగాడు కొబ్బి. నీ దగ్గర 1 షెకెల్ కూడా లేకపోయినా నువ్వు విగ్రహంలాగా అలా గోడ మీద కూర్చున్నావా? ఆ రథాన్ని పూర్తి చేయొచ్చు కదా. నువ్వు నీ ఆకలి తీర్చుకోవడానికి ఇంకేం చేయగలవు? నువ్వుగా లేవు స్నేహితుడా. నీ అంతులేని శక్తి అది. నీకు ఏమైనా బాధలున్నాయా? దేవుడే ఈ కష్టాలు పెడుతున్నాడా? ఇది దేవుడి శాపమేమో అని బదులిచ్చాడు బన్సీర్. ఇది అంతా ఒక అర్థం లేని కలతో మొదలైంది. దానిలో నేను ఒక సంపన్నుడిని. నా బెల్ట్కి కాసులతో నిండిన ఒక అందమైన సంచి వేలాడుతుంది. ఆ సెకిళ్ళని నేను భిక్షగాళ్ళకి ఎలా పడితే అలా దానం చేసేవాడిని. దానిలో వెండి ఉండేది. ఆ వెండితో నా భార్యకి ఎన్నో ఆభరణాలు చేయించాను. నా కోరికలన్నీ తీర్చుకున్నాను. దానిలో బంగారం కూడా ఉండేది. ఆ బంగారం వల్ల నేను భవిష్యత్తు గురించి ఏమాత్రం దిగులు లేకుండా వెండిని ఖర్చు చేసేవాడిని. నాలో ఒక తెలియని తృప్తి, సంతోషం ఉండేవి. నన్ను ఇలా ఒక కష్టపడేవాడిగా చూసేవాడివి కాదు నువ్వు. నా భార్య ఎంతో అందంగా, ముఖం మీద ముడతలు లేకుండా, ఎంతో సంతోషంతో మెరిసిపోతూ ఉంది మా పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా. ఎంతో ఆనందదాయకమైన కల కదా అని కొబ్బి అన్నాడు. కానీ అలాంటి మంచి అనుభూతులు ఎందుకు నిన్ను ఇలా గోడ మీద ఉండే ఒక శిలగా మార్చివేశాయి? ఎందుకంటే నేను నిద్ర లేచి నా పర్సు ఖాళీగా ఉందని గుర్తొచ్చాక నాలో ఒక తెలియని తిరుగుబాటు మొదలైంది. మనం దీని గురించి ఒకే పడవలో పయనించే నావికుల్లాగా మాట్లాడుకుందాం. యువకులుగా ఉన్నప్పుడు మన ఇద్దరం ఒకే దగ్గరికి చదువుకోవడానికి వెళ్ళాం. కాస్త పెద్దయ్యాక మన సంతోషాన్ని పంచుకున్నాం. పెద్దవారయ్యాక కూడా మనం మంచి స్నేహితులుగానే ఉన్నాం. మనకి ఆనందాన్ని కలిగించే విషయాలను చూసాం. మనం ఎక్కువసేపు పనిచేసి మన ఆనందాన్ని విలాసంకి ఖర్చు చేసాం. మనం గడిచిన సంవత్సరాల్లో బాగా సంపాదించాం, కానీ నిజంగా సంపద వల్ల వచ్చే సంతోషాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. దాని గురించి కలలు కనాలి. మనం గొర్రెల కంటే కూడా బుద్ధిహీనమైన వారమా? మనం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరంలో ఉంటున్నాము. అందరూ ఈ నగరం సంపద దేనికి సరితూగదని అంటారు. మన చుట్టూ ఎంతో సంపద ఉంది, కానీ మన దగ్గర లేనిదే అది. కఠినమైన కూలీ పని సగం జీవితకాలం చేసినా కూడా మన దగ్గర ఖాళీ పర్సు మాత్రమే ఉంది. నువ్వేమో ఇప్పుడు ఈ రాత్రి జరగబోయే విందు పూర్తయ్యే వరకు ఒక 2 షెకెళ్ళు అప్పుగా ఇవ్వగలవా అని అడుగుతూనే నేనేమని చెప్పగలను? ఇదిగో నా పర్సు, దీనిలో ఉన్నవన్నీ తీసుకో అని అనగలనా? లేదు. నా సంచి కూడా నీదానిలాగానే ఖాళీగా ఉందని ఒప్పుకుంటాను. దానిలో ఏముంది? కూడు గుడ్డకి సరిపడే దానికంటే ఎక్కువ బంగారము, వెండి మనం సంపాదించలేమా? మన కొడుకుల గురించి ఆలోచించు అని బన్సీర్ మళ్ళీ చెప్పసాగాడు. వారు వారి తండ్రి అడుగుజాడల్లో నడవట్లేదా? వారు, వారి కుటుంబం, వారి పిల్లలు, వారి కుటుంబాలు కూడా జీవితమంతా గొప్ప బంగారు నిధుల మధ్యన ఉంటున్న మనలాగానే ఈ పుల్లటి మేకపాలు గంజి తాగి తృప్తిపడాలా? మన ఇన్నేళ్ల స్నేహంలో నువ్వెప్పుడు ఇలా మాట్లాడలేదు బన్సీర్ అని కొబ్బి నివ్వెరపోయాడు. ఇన్నేళ్లలో నేనెప్పుడు ఇలా ఆలోచించలేదు. పొద్దున్న సూర్యోదయం అయిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి నన్ను ఆపే వరకు నేను అందరికంటే నాణ్యమైన, శ్రేష్టమైన రథాలను చేశాను. ఏదో ఒకరోజు దేవుడు నా కష్టాన్ని గుర్తించి నా మీద కరుణ ఉంచి నన్ను దీవిస్తాడని అనుకుంటున్నా.
కానీ ఇది ఎప్పుడూ జరగలేదు. చివరికి వారు ఇది ఎప్పటికీ చెయ్యరని నాకు అర్థమైంది. అందుకే నా మనసు బాధగా ఉంది. నాకు ఒక సంపన్నుడిగా ఉండాలని ఉంది. భూములు, పశువులు కొనాలని, మంచి బట్టలు, పర్సు నిండా డబ్బు ఉండాలని కోరుకుంటున్నాను. వీటన్నింటి కోసం నేను నా సాయశక్తులా కష్టపడతాను, కానీ నా కష్టానికి తగిన ప్రతిఫలం నాకు కావాలి. మన సంగతి ఏంటి? నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నా. మన దగ్గర ఉన్న వస్తువు కొనే బంగారం ఉన్న వారి దగ్గర మంచి వస్తువులు, విషయాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో మనకి న్యాయమైన భాగం లేదా? నా దగ్గర జవాబు ఉంటే బాగుండేది అని కొబ్బి బదులిచ్చాడు. నేనేమీ నీకంటే ఎక్కువ సంతోషంగా లేను. నేను లైర్ వల్ల పొందిన సంపాదన అంతా అయిపోయింది. నేను నా కుటుంబం ఆకలితో లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. నా మనసులో ఉండే సంగీతం అంతటినీ ఏకం చేసి పాడేంత పెద్ద లైర్ కావాలి. అలాంటి ఒక లైర్ ఉంటే రాజు ఇంతకుముందు ఎప్పుడూ ఎరగనట్టి సమ్మోహనమైన సంగీతాన్ని నేను వినిపించగలను. అలాంటి ఒక లైర్ నీ దగ్గర ఉండాలి. బాబిలోన్లో మరెవ్వరూ ఇంతకంటే మృదువుగా, తీయగా దాన్ని వాయించలేరు. అప్పుడు రాజే కాదు, సాక్షాత్తు దేవుడే ప్రసన్నమవుతారు. కానీ మనం రాజు సేవకుల్లాగానే ఎంతో పేదవారమైనప్పుడు అలాంటి ఒక లైర్ని ఎలా కొనగలవు? అదిగో ఆ గంట శబ్దం విన్నావా? వారు వస్తున్నారు అని ఒక పెద్ద వరుసలో ఉన్న, అర్ధనగ్నంగా ఉండి ఒక సన్నటి సందులో నుంచి నీరు మోసుకొస్తూ చెమటోడుస్తున్న వారిని చూపించాడు. వారిలో 5 పెద్ద మేక చర్మపు సంచి నిండా నీరు మోస్తూ నడవసాగారు. అదిగో వారి నాయకుడు అతనే, మంచివాడు అని కొబ్బి నీరు మోయకుండా ఒక గంటని పట్టుకున్న వ్యక్తిని చూపించాడు. తన సొంత దేశంలో ఒక ప్రముఖ వ్యక్తి చూడగానే తెలుస్తుంది. వరుసలో చాలామంది మంచివారున్నారు అని బన్సీర్ ఒప్పుకొని, మనలాగానే పొడవుగా తెల్లటి జుత్తు ఉన్నవారు ఉత్తరం నుంచి, నవ్వుతూ ఉన్న నల్లటి వారు దక్షిణ నుంచి, చామన ఛాయలో ఉన్నవారు చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చినవారు. అందరూ కొన్ని ఏళ్లగా ప్రతిరోజు నది నుంచి ఉద్యానవనానికి కవాతు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు సంతోషరహితం. గడ్డివాము మీద పడుకోవాలి, గంజి తాగాలి. పాపం వారిని చూసి జాలేస్తుంది కొబ్బి. నాకు కూడా జాలేస్తుంది. కానీ మనం స్వేచ్ఛ ఉన్న మనుషులం అయినప్పటికీ వారికంటే మనం కొంచెమే మెరుగని తెలుసుకునేలా చేసావు నువ్వు. అది నిజం కొబ్బి. కొంచెం బాధాకరమైనది అయినా అదే నిజం. మనం ఇలా సంవత్సరాల తరబడి బానిసత్వ బతుకులు వెళ్లదీయలేం. ఇలా పనిచేస్తూ ఏమీ సాధించలేం. తక్కిన వారు బంగారం ఎలా సంపాదిస్తారో తెలుసుకుని మనం కూడా వారిలాగానే చేస్తే అని కొబ్బి అడిగాడు. మనం తెలుసుకోదగిన రహస్యం ఏదైనా ఉందేమో, కానీ అది తెలిసిన వారిని అడగడం మంచిది అని బన్సీర్ సాలోచనగా బదులిచ్చాడు. ఈరోజే అని కొబ్బి అని, మన పాత స్నేహితుడైన ఆర్కద్ని ఒక బంగారు రథంలో చూశాను. అతని స్థానంలో ఉండేవాళ్ళు చూసినట్టు అతను ఈ పేదవాడిని చూడలేదు. చూసే వాళ్ళందరూ నన్ను పలకరిస్తున్నాడని అనుకునేలా తన చేతిని ఊపాడు. సంగీతకారుడైన ఆ కొబ్బిని చూసి స్నేహపూర్వకంగా నవ్వాడు. అతను బాబిలోన్లోని అందరికంటే సంపన్నుడని అంటారు అని బన్సీర్ అన్నాడు. ఎంత అంటే రాజు కూడా ఖజానా కోసం అతని దగ్గర నుంచి బంగారం తీసుకుంటాడు. కొబ్బి బదులిచ్చాడు. చాలా ధనవంతుడు. బన్సీర్ మధ్యలో చెప్పసాగాడు. ఒకవేళ అతన్ని నేను రాత్రి చీకట్లో కలిస్తే అతని పర్సు మీద చేతులు వేస్తానేమో అని భయంగా ఉంది. అది అర్థం లేని మాట అని కొబ్బి. ఒక మనిషి సంపద అనేది అతను మోసే పర్సులో ఉండదు. ఒక లావాటి సంచిలో మళ్ళీ నింపడానికి బంగారం లేకపోతే అది తొందరగా ఖాళీ అయిపోతుంది. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా ఆ సంచిని ఎల్లప్పుడూ నిండుగా ఉంచగలిగేంత సంపాదన ఆర్కద్ దగ్గర ఉంది. సంపాదన, అది కావాల్సింది ఆశ్చర్యంగా అన్నాడు. నేను ఏమీ పని చేయకుండా గోడ మీద కూర్చున్నా, దేశాలు తిరుగుతూ ఉన్నా కూడా నా పర్సులోకి సంపాదన అనేది వస్తూ ఉండాలనేదే నా కోరిక. ఆర్కద్కి ఒక మనిషి తనకి తాను ఎలా సంపాదించుకోవాలనేది తెలిసి ఉండాలి. నాలాంటి మందబుద్ధి గల మనిషికి ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలడా? అతను తన కొడుకు నోమాసిర్కి ఈ తెలివిని నేర్పినట్టుగా నాకు తోస్తున్నది అని కొబ్బి అన్నాడు. అతను నివేవేకి వెళ్ళాడు కదా. అతను తన నాన్నగారి సహాయం లేకుండానే నగరంలోని అత్యంత సంపన్నుల్లో ఒకడిగా ఎదిగాడని అందరూ అంటారు కదా. కొబ్బి, నువ్వు నాలో ఒక కొత్త ఆలోచనని రేకెత్తించావు. బన్సీర్ కళ్ళల్లో ఒక కొత్త కాంతి కనిపించింది. ఒక మంచి స్నేహితుడి నుంచి తెలివైన సలహాని అడగడానికి ఏమీ ఖర్చు అవ్వదు.
ఆర్కద్ ఎప్పుడూ మంచి స్నేహితుడు. ఏడాది క్రితం నాటి ఫాల్కన్ గూడులాగా మన పర్సు ఖాళీగా ఉన్నా కూడా పర్వాలేదు. అది మనల్ని అధైర్యపరచకూడదు. సంపద మధ్య ఉంటున్న మనం మాత్రం బంగారం లేకుండా ఉండి ఉండి అలసిపోయాము. మనం కూడా ధనికులం అవ్వాలనుకుంటున్నాము. పద, మనం ఆర్కద్ దగ్గరికి వెళ్ళి మన కోసం మనం ఎలా సంపాదించుకోవాలో అడుగుదాం. నువ్వు నిజమైన స్ఫూర్తితో మాట్లాడావు బన్సీర్. నువ్వు నా మనసుకి ఒక కొత్త అర్థాన్ని తెలియజెప్పావు. మనకి ఇప్పటి వరకు ఎటువంటి సంపద ఎందుకు దొరకలేదో అర్థం అయ్యేలా నువ్వు చెప్పావు. మనం ఎప్పుడూ దాన్ని పొందలేదు. నువ్వు ఈ బాబిలోన్ నగరంలోని అన్నిటికంటే దృఢమైన రథాన్ని చేయటానికి ఎంతో ఓపికగా శ్రమించావు. అందుకోసమే బాగా శ్రమించావు. అందుకే అందులో నువ్వు దాన్ని సాధించావు. నేను ఒక మంచి నేర్పుగల లైర్ వాద్యకారుని అవుదాం అనుకున్నా. చాలా కష్టపడ్డాను. అందుకే నేను దాన్ని సాధించాను. మనం వేటికైతే సాయశక్తుల కృషి చేస్తామో వాటిలో తప్పకుండా విజయం సాధిస్తాం. దేవుళ్ళు తృప్తి పడటం వల్ల మనం ఈ విధంగా కొనసాగము. ఇప్పుడు ఎట్టకేలకి మనం ఉదయించే సూర్యుడు లాంటి ఒక దేదీప్యమానమైన వెలుగును చూసాము. ఇది మనల్ని ఇంకా నేర్చుకుని ఇంకా బాగుపడేలా ముందుకు నడుపుతుంది. ఈ కొత్త తెలివితో మనం మన కోరికలను నెరవేర్చుకోవడానికి ఎన్నో గొప్ప దారులని వెతుకుతాము. పద, మనం ఇవాళ ఆర్కద్ని కలుద్దాం. బన్సీర్ తొందర పెట్టాడు. మనకంటే ఎక్కువ సంపాదించని మన చిన్ననాటి స్నేహితులను కూడా మన వెంట తీసుకుపోదాం. వారు కూడా అతని నుంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు. నువ్వు ఎప్పుడూ స్నేహితుల గురించి ఎంతగానో ఆలోచిస్తావు బన్సీర్. అందుకే నీకు అంతమంది స్నేహితులు ఉన్నారు. నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం. మనం ఇవ్వాలే వారిని కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం.